కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్ వద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను భారీగా పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని సిపిఐ నేతలు తక్కలపల్లి శ్రీనివాసరావు, ఎస్కే బాష్మియా మండిపడ్డారు. నిత్యావసర సరుకుల ధరలను పెంచిన నిత్యావసర సరుకుల ధరలను పెంచిన నిత్యావసర సరుకుల ధరలను పెంచిన నిత్యావసర గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కమర్షియల్ వంట గ్యాస్ ధరను ఎన్నడూ లేని విధంగా, భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఒకేసారి 933 రూపాయలు ఒకేసారి పెంచడం అనేది అది కేవలం మరి మొన్న జరిగినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ దేశ ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉన్నది. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన వెంటనే ఈరోజు ఈ గ్యాస్ ధరలను పెంచడం జరిగింది. రేపు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచాలని చెప్పి మరి ఆయిల్ కంపెనీలు ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక చేసినాయి. రేపో మాపో డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెంచబోతూ ఉన్నారు. అదేవిధంగా మరి గృహ వినియోగానికి సంబంధించినటువంటి గ్యాస్ ధరను కూడా మొన్ననే పెంచడం జరిగింది. వీటి ప్రభావం ప్రజల మీద చాలా పడుతూ ఉన్నది. ఇప్పటికే మరి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారో, ఇడ్లీ బండ్లు పెట్టుకొని, దోశ బండ్లు పెట్టుకొని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మరి బతుకుతున్నటువంటి పేద వర్గాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వంట గ్యాస్ ధర పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెంచుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే ఈరోజు కేవలం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది తప్ప ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు, ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయడం లేదు. మరి ఎన్నికలు అయిన వెంటనే ఈ రకమైనటువంటి పెంపు అనేది దీన్ని తీవ్రంగా నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఓడ దాగటం దాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత ఓడ మల్లన్న అనేటువంటి చందంగా మరి ఓట్లు వేయించుకొని పశ్చిమ బంగాల్లో అధికారంలోకి వచ్చిళ్ళు, అస్సాంలో అధికారంలోకి వచ్చిళ్ళు, పాండిచేరిలో అధికారంలోకి వచ్చిళ్ళు. వెంటనే మరి ప్రజల నడ్డి విరిచేటువంటి పద్ధతి లోపల ఈ రకంగా ధరలు పెంచేటువంటిది భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేవలం పెట్టుబడిదారు వర్గాల పార్టీ. ఏ రోజు కూడా పేదల కోసం ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అది కేవలం పెట్టుబడిదారు వర్గాల కోసం, వర్గాల టేబుల్ నింపడం కోసము మరి ఆలోచించేటువంటి పార్టీ తప్ప పేద ప్రజల పార్టీ బీజేపీ కాదు. భారతీయ జనతా పార్టీ మరి దళితుల పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ పేద వర్గాల పార్టీ కాదు. కేవలం వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీకి తగినటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో ప్రజలు ఈ ప్రభుత్వం మీద తిరగబడేటువంటి రోజులు వస్తాయి. తిరగబడక ముందే ప్రభుత్వం ఆలోచించుకొని పెంచినటువంటి డీజిల్ ధరలు, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భాగంగా వరంగల్ జిల్లాలో ఎక్స్పోజిషన్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పెట్రోల్ చూసుకుంటే, డీజిల్ చూసుకుంటే గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించింది ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మటే గ్యాస్ మీద భారం మోపడం, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓటర్లకు సంబంధించేటువంటి ఎక్కడైనా మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా నడ్డివీర్చే ఈ రకంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని తక్షణంగా ప్రభుత్వం ఎమ్మటే గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని చెప్పి వేడి వేడిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది.